వెల్కమ్ టు టీవీ స్వాతి ఫ్యాక్ట్. మీ సత్యనారాయణ. ఈరోజు మన ప్రోగ్రాం ఏంటంటే, ఎప్పుడు వస్తూ ఉంటాను మీ దగ్గరికి, మీకు తెలిసే ఉంటుంది. కానీ ముందుగా ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ దీనికి గవర్నమెంట్కి ముందు మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా ప్రైవేట్ స్కూల్లో మాత్రమే మనం చూసాం. తల్లిదండ్రులు విద్యార్థులు అనే కలయిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ పిల్లలు మీ స్కూల్లో ఎలా ఉంటున్నారు, ఎలా చదువుతున్నారు, అట్మాస్ఫియర్ ఎలా ఉంది, ఒక సరిగ్గా తిండి పెడుతున్నారా లేదా, ఇక్కడ వాతావరణం చూడండి, శుభ్రత అది క్లీన్నెస్ ఉందా లేదా, మీ పిల్లలకి ఏమైనా రిమార్క్స్ ఉంటే మీరు ఉపాధ్యాయులతో డైరెక్ట్ గా కాంటాక్ట్ అయ్యే అవకాశం ఈ రోజు మీకు ఉంది. సో ఇలాంటి కార్యక్రమాలు చాలా చాలా ముందుగా జరగాలి. నెక్స్ట్ విద్యార్థులు మీరు చాలా గమనించవలసిన విషయాలు చాలా ఉన్నాయమ్మా. ఈ ఉపాధ్యాయులు ఈ రోజు ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం మెయిన్ ఏంటంటే, తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అనేది మనకి రెండు కళ్ళు లాంటి వారు. తల్లిదండ్రులు మనకు శరీరం మాత్రమే ఇస్తారు, కానీ ఉపాధ్యాయులు జ్ఞానాన్ని ఇస్తారు. జ్ఞానం అనేది మనకు వచ్చేది ఒక ఉపాధ్యాయుల దగ్గర నుంచే. ఒక విద్యార్థి నడవేడిక అంటే క్రమశిక్షణ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా గమనించండి, అన్ని స్కూల్లో కన్నా క్రమశిక్షణ ఎవరి స్కూల్లో ఎక్కువ ఉంటుందంటే గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకే. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఒక టాప్ రేంజ్ లోకి వెళ్ళారంటే ఆ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి, వాడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న విద్యార్థి. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులకే. నేను ఎక్కడ చదువుకున్నాను, ఓకే, నేను ఎక్కడ చదువుకోలేదు, నేను ఎక్కడ చదువుకున్నాను మీ అందరికీ తెలుసుకోవడం. సో ఇలాంటి స్కూల్లో చదువుకోవడం వల్ల మనకి తెలివి జ్ఞానంతో పాటు సొసైటీ మీద అవగాహన. ఈ రోజుల్లో బయట చూసారా, సొసైటీలో సామాజిక ఎలా ఉన్నాయో కూడా మనం చాలా చాలా ఇంపార్టెంట్. అవి కూడా చూడాలి. అవి చూస్తూ పేరెంట్స్ కూడా మన పిల్లలు ఎలా ఉన్నారనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. మీరందరూ కూడా ఇంటి దగ్గర వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, జస్ట్ ఒక్క 10 minutes వాళ్ళు ఈ రోజు ఏం చేస్తున్నారని మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా ఒక 10 నిమిషాలు వాళ్ళకి కేటాయించి వాళ్ళు ఏం చేస్తున్నారని కూడా తెలుసుకోవాలి. అలాగే పిల్లలు కూడా మన తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఇక్కడ పంపిస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారంటే మీ పేరెంట్స్ అందరూ కూడా డైలీ వైజ్ లేబరు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే. అందుకు వాళ్ళకి మీరు ఇవ్వాల్సిన గొప్ప ఏంటి, మీరు ఇవ్వాల్సింది ఏంటి, బాగా చదువుకుని ప్రయోజనం అవ్వాల్సిందే. అది తప్ప మీరు వాళ్ళు మీ దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయరు. ఇక్కడ మీ గురువులు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు, అంతేనా? మీరు చదువుతున్నారా లేదనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మీ గురువుకి మరియు మీ స్కూల్కి కూడా మంచి పేరు తెచ్చుకొని ఇంకా మీరు ఎలాగే స్కూల్ ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని కూడా కోరుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ యొక్క ముఖ్య ఉద్దేశాలు చెప్పారు, చాలా పిల్లలు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇందులో ఎంతమందికి ఏం అర్థమైందో నాకు తెలియదు, కానీ నేను ఒక 2 పాయింట్లు చెప్తాను, గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. సైబర్ సెక్యూరిటీ అంటే ఒక విద్యార్థులకో లేకపోతే పెద్ద వ్యక్తులకో, ఒక బ్యాంక్ ఎంప్లాయీస్ కో లేకపోతే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కో ఒక ఆర్టీఓ డిపార్ట్మెంట్ కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అది ఎఫెక్టే. సో ఇది ఇందువల్ల జరుగుతుంది, ఎప్పుడైతే మనం ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నామో ఒక్కసారి మనం కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. మన మార్కెట్ లో దొరుకుతాయి చైనా ఫోన్లు, అప్పో ఫోను, వివో ఫోన్లు, ఇలాంటి ఫోన్లు కొంటాం. మనం కాస్ట్లీ ఫోన్ కొనం, ఎందుకంటే చీప్ అండ్ బెస్ట్ లో చూస్తాం. అదే ఒక మైనస్. మనకి ఒక ఇంటికి వాచ్మెన్ ఏం చేస్తాడు, దొంగలు రాకుండా కాపాడుతాడు. అలాగే మనకి యాంటీ వైరస్ అని ఉంటుందమ్మా, గుర్తుపెట్టుకుని అందరూ కూడా. యాంటీ వైరస్ ప్రతి ఒక్కరి ఫోన్ లో కూడా ఒక 200 మాత్రమే, అది 200 నుంచి 300 మధ్య ఉంటుంది. అది కొనుక్కొని ఇన్స్టాల్ చేసుకోండి. అది ఏం చేస్తుంది అంటే హ్యాకర్స్ ని అలౌ చేయదు. ప్రతి ఒక్కరు ఫోన్ లో కూడా, ఫోన్ కానీ కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ లో కూడా కంపల్సరీగా యాంటీ వైరస్ ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత అన్వాంటెడ్ మొబైల్ నెంబర్ నుంచి కానీ అన్వాంటెడ్ లింక్స్ కానీ ఏమీ టచ్ చేయక్కర్లేదు. అన్వాంటెడ్ ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చినా కూడా కట్ చేయండి. ఒక ఇన్కేస్ మాట్లాడి కట్ చేసేయండి, వాటికి రెస్పాండ్ అవ్వద్దు. ఇలాంటివన్నీ కూడా మనం జాగ్రత్త పడితే కంపల్సరిగా ఇది పెద్ద ఏమీ కాదు. మనం వాళ్ళకి రెస్పాండ్ అవ్వకపోతే ఉన్నంత కాలం మనకేమీ జరగదు. కానీ మన ఫోన్ కానీ మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ ఇందులో కూడా మన రక్షణ పొందాలి కంపల్సరిగా. ఒక బండి నడుపుతున్నప్పుడు హెల్మెట్ ఎలా మ్యాండేటరీయో అలాగే ఫోన్ వాడుతున్నప్పుడు యాంటీ వైరస్ కూడా కంపల్సరీ. అది గుర్తుపెట్టుకున్నాం అందరూ కూడా. నాకు తెలిసి ఇక్కడ ఉన్న దాంట్లో ఎవరి దగ్గర కూడా మొబైల్లో యాంటీ వైరస్ ఉండదు. ఉందా ఎవరి దగ్గర? ఎవరి దగ్గర లేదు. అదే చెప్తున్నాను కదా. అందుకే ఐఫోన్ వాడతారు అందరూ. ఐఫోన్ కాస్ట్లీ కాదండి,
అది యాంటీవైరస్ ఇన్బిల్ట్ ఉంటుంది అనమాట దాంట్లో, అందుకే ఐఫోన్ వాడతారు అందరూ. ఓకే, అంతేగాని ఐఫోన్ ఏంటి, చాలా మంది ఐఫోన్ వాడతారు ఇది రిచ్ అనుకుంటారు, కాదు. అది మెయిన్ ఏంటంటే 90%, అది కూడా 10% లోపం ఉంది, కానీ 90% సేవ్ చేస్తుంది అనమాట ఐఫోన్. సో అందుకే కాస్ట్లీ ఫోన్ కి మామూలు ఫోన్ కి చైనా ఫోన్ కి ఏ డిఫరెన్స్? చైనా ఫోన్ కి యాంటీవైరస్ ఇన్స్టాల్ చేయట్లేదు. మీరు ఎప్పుడైతే సిమ్ పెట్టారో సిమ్ పెట్టగానే చైనాలో ఉన్న సర్వర్కి మీ కాంటాక్ట్స్ అన్ని వెళ్ళిపోతాయి, మీరేం చేయట్లేదు.